అయితే ఇప్పటికే సిట్ కార్యాలయానికి ఉన్నతాధికారులు కూడా చేరుకున్నారు. మరి కాసేపట్లో మిథున్ రెడ్డి కూడా సిట్ కార్యాలయానికి చేరుకుని ఆయన విచారణ ఫేస్ చేసే అవకాశం ఉంది. నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో విమానాశ్రయం దగ్గర మా ప్రతినిధి ప్రసాద్ ఉన్నారు వివరాలు అందించడానికి. ప్రసాద్, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ప్లీజ్. విజయ చంద్రిక, మిథున్ రెడ్డి మరి కాసేపట్లో గన్నవరం విమానాశ్రయం చేరుకున్నారు. ఆయన కొద్దిసేపు క్రితమే ఢిల్లీలో బయలుదేరినటువంటి మనకు సమాచారం అవుతుంది. ఇక్కడికి వచ్చేవాటికి 11:40కి చేరుకుని నేరుగా ఇక్కడ నుంచి సిట్ కార్యాలయానికి వెళ్తారు. అక్కడ సిట్ అధికారుల ముందు విచారణకు హాజరవుతారు. ఇప్పటికే అతన్ని విచారించేందుకు అన్ని సంబంధించి దాదాపు ఈ 3 నెలలుగా జరిగిన విచారణ, అదేవిధంగా 11 మంది ఎవరైతే ఇప్పటివరకు అరెస్ట్ చేశారో వారిని కస్టడీలో తీసుకుని రూపాయలుగా ప్రయత్నించారు. ముఖ్యంగా ఎవరైతే A1గా ఉన్నారో కేసీఆర్ రాజశేఖర రెడ్డి, అతనితో పాటు మిథున్ రెడ్డి కూడా చాలా కీలకంగా ఈ మద్యం పాలసీలో కావచ్చు, డిస్టరీల కంపెనీలకు అనుమతులు ఇవ్వడం కావచ్చు, తర్వాత జిల్లాల వారీగా తమ చెప్పు చేతల్లో పనిచేసే అధికారులు నియమించడం వంటి వ్యవహారాల్లో మిథున్ రెడ్డి చాలా కీలకంగా వ్యవహరించారని చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా మెలిగిన ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డికి మిథున్ రెడ్డికి కూడా పాత్ర ఉంది. వీళ్ళందరూ కలిసి సమావేశమయ్యే ఎవరెవరు ఎక్కడ నియమించాలనే అంశాలపై ఒక స్పష్టంగా తయారు చేసుకున్న తర్వాత ఇవన్నీ జరిగినని కూడా చెప్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు మిథున్ రెడ్డిని విచారించడం ద్వారా కీలకమైన సమాచారం రాబట్టేందుకు అన్ని విధాలు కూడా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఆయన ఇచ్చే స్టేట్మెంట్ ద్వారా తాడేపల్లి ప్యాలెస్, ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే బిగ్ బాస్గా పరిగణించబడుతున్నారో అతని తర్వాత ఈ కేసు మొత్తంలో కీలకంగా మిథున్ రెడ్డికి ఎక్కువ సమాచారం ఉంది. అతనికి అనుసరణలోనే చాలా వ్యవహారాలు నడిచాయని కూడా సిట్టు చాలా బలంగా భావిస్తుంది. దానికి సంబంధించి కొన్ని ఆధారాలు కూడా సేకరించింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఈరోజు మిథున్ రెడ్డిని విచారించడం ద్వారా మరింత సమాచారం తీసుకొచ్చి ఆ తాడేపల్లి ప్యాలెస్లో ఇంకా కీలకంగా ఉన్నారో వారిని అరెస్ట్ చేసే అవకాశం ఉందని కూడా అందరూ భావిస్తున్నారు. విజయ చంద్రిక. థ్యాంక్ యూ ప్రసాద్.